గృహానికి సంబంధించి లేదా స్థలములో కేవలం ఉత్తర భాగంలో మాత్రమే గనక స్థలం ఎక్కువగా ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు నష్టాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం, తెలుసుకుందాం. ఈ స్థలాన్ని గనక మీరు గమనిస్తే తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఈ స్థలానికి సంబంధించి సగభాగం లేదు ఇంకా కొంతలో గృహ నిర్మాణం చేసేశారు. ఇలా చేసినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మూర్ఖంగా మాకే తెలుసు, మాకు బాగానే ఉంది, ఏమి కాదు అనేటువంటి మూర్ఖత్వం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ విధంగా స్థలంలో గనక ఒక డైరెక్షన్లో మాత్రమే ఎక్కువ స్థలం గనక ఉన్నట్లయితే ఎటువంటి లాభ నష్టాలు ప్రయోజనాలు వస్తాయనేటువంటిది గమనించాలి.